ఓటీటీలోకి రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్లను భయపెట్టిన ఓ చిత్రం రాబోతుంది. ప్రభాస్, షారుఖ్లను భయపెట్టిన చిత్రం ఏంటా అని ఆలోచిస్తున్నారా? ప్రభాస్ నటించిన సలార్, షారుఖ్ ఖాన్ నటించిన డంకీ చిత్రాలకు పోటీగా కన్నడంలో కాటేరా అనే చిత్రం రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా కన్నడంలో రిలీజ్ అయినప్పటికీ 200 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఈ రెండు చిత్రాలు సలార్, డంకీలకు గట్టి పోటీనిచ్చాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. అసలు ఈ సినిమాలో ఏముంది అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. కన్నడంలో సూపర్ క్రేజ్ ఉన్న హీరోల్లో దర్శన్ ఒకరు. ఆయనను అభిమాను డి బాస్ అంటూ పిలుచుకుంటూ ఉంటారు. అయితే ఈ హీరో తాజాగా నటించిన చిత్రం కాటేరా. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాకపోయినా ఆ మేర కలెక్షన్లు రాబట్టాయి. డిసెంబర్ 29వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డు వసూళ్లను రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. రైతుల సమస్యను కథగా తీసుకుని ఈ సినిమాను రూపొందించారు. ఇక ఈ సినిమా మొదటి నుంచి సూపర్ రెస్పాన్స్ రావడంతో హీరో దర్శన్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచిపోయింది. ఈ సినిమాలో దర్శన్ సరసన ఆరాధన రామ్ హీరోయిన్గా నటించింది. జగపతి బాబు కీలక పాత్రలో నటించాడు. కాటేరా మూవీని 50 కోట్ల రూపాయలతో నిర్మించగా బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. కాటేరా చిత్రం బాక్సాఫీస్ వద్దకు వచ్చినప్పుడు ప్రభాస్ చిత్రం సలార్తో పాటు షారుఖ్ చిత్రం డంకీ చిత్రాలు బాక్సాఫీస్ బరిలో ఉన్నాయి. ఈ రెండు చిత్రాలను కాటేరా చిత్రం భయపెట్టింది. కలెక్షన్ల పరంగా కాటేరాకు ఎక్కువగా ప్రేక్షకులు మొగ్గు చూపాయి. అసలు కన్నడంలోనే రిలీజ్ అయిన ఈ చిత్రం ఆ రెండు పాన్ ఇండియా చిత్రాలను వణికించింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం తెలుగు వర్షన్ ఓటీటీలోకి డైరెక్టుగా రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ చిత్రాన్ని అన్ని భాషల ఓటీటీ రైట్స్ దక్కించుకుంది. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కాటేరా చిత్రం స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అయితే ఇది అధికారిక ప్రకటన రాకపోయినా ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.